ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పేపర్లోకి ఉన్న ప్రేమ మిమ్మల్ని స్మరించుకోవడానికి మరొకసారి చక్కని సమయాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విపులైన వారు తండ్రి నాయన మీ సన్నిధిని సహాయం కోరి ప్రభు నాయన ప్రార్థిస్తుండగా తండ్రి దేవా ప్రతి ఆలోచన ప్రభు నాయన మీ చిత్తము నెరవేర్చమని వారి తోడునమని ప్రతి విషయాలు మీ సహాయ సహకారాలు అందించమని కోరుతున్నాం. దేవా మీ పిల్లలు మీ మాటల చేత బలపరిచి స్థిరపరచమని దేవా చేరువచ్చిన పిల్లలందరితో కూడా మీరు మాట్లాడమని నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామం మనం ప్రార్థించడానికి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. అందరికీ వందనాలండి ప్రభు గారంటే కొద్ది రోజులుగా మనం ఇలా కంటిన్యూగా ప్రార్థనలు ఉండడం నిజంగా చాలా సంతోషంగా ఉందండి. డైలీ మనం ఏదో ఒక సమయంలో ప్రార్థనలు కూర్చోవడం, ఈరోజు మరలా సహోదరులు ఇంట ప్రార్థనలు ఉండడం నిజంగా చాలా సంతోషం అనిపించిందండి. ఈరోజు మీ అందరితో కలిసి మరలా ప్రభు యొక్క వాక్యాన్ని పరిశీలించడానికి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి తండ్రి అయిన దేవుని కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దినమందు మనం ఒక సాధారణమైన ఒక మంచి విషయాన్ని మీతో చెప్పాలని అనుకుంటున్నాను. ఎందుకంటే సహోదరులకు ఉన్న పరిస్థితుల దృష్ట్యా వారిని బలపరచాలని, దేవుడి సన్నిధిలో వాళ్ళని ధైర్యపరచాలని ఆలోచించని మాటలు ముందుకు పెడుతున్నాను. ఏ దిక్కు లేని వారికి ఎవరు దిక్కు అయి ఉంటారండి? సామెతలు మనకు బాగా తెలుసు కదండి. దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అంటారండి. మరి దిక్కు ఉన్న సంగతి ఏంటి? అసలు దిక్కు అంటే అర్థం ఏంటండి? దిక్కు అంటే అర్థం ఏంటి? సాధారణంగా అండి దీన్ని రెండు విధాల అర్థాల్లో వాడతారు. దిక్కు అనేది శరణం, అంటే మాకు ఇంకా వేరే గత్యంతరం లేదు, మీరే మమ్మల్ని ఆదుకోవాలి అని ఒక మీనింగ్లో వాడతారు. ఇంకొక మీనింగ్ ఏంటంటే దిక్కు అనేదానికి దిశ, గతి అని కూడా చెప్పచ్చు. ఈ ప్రకృతికి మరి చాలా దిక్కులు ఉన్నాయండి. ఎన్ని దిక్కులు ఉన్నాయండి ప్రకృతిలో? 4 దిక్కులు. ఈ 4 దిక్కులకి మరలా 4 మూలలు. మొత్తం ఎన్ని క్యాల్కులేట్ చేశారు? 8. ప్రధానంగా 4 దిక్కులు. ఈ 4 దిక్కులకి మరికొన్ని 4 మూలలు, మొత్తం 8 కౌంట్ చేశారండి. సో ఈ ప్రపంచంలోని ఈ దిక్కులన్నిటి కారణం ఏంటి? ఇవన్నీ ఎందుకున్నాయండి? ప్రపంచానికి మనం 4 దిక్కులుగా పెట్టుకున్నాం. ఎందుకు పెట్టుకున్నాం? అసలు దేవుడి ప్రకృతికి దిక్కులు అనేవి ఎందుకు ఏర్పాటు చేశారు? ఈరోజు మనం ఆలోచిద్దామండి. ఎందుకంటే ఊరకనే రాలేదండి. సామెత అనేది సమాజంలో ఊరకనే రాదు. ఈరోజు ఒక సామెత అనేది వచ్చిందంటే సామెత వెనకాల కొందరి జీవితాల్లో జరిగిన బలీయమైన కారణాలు, సంఘటనలు ఏం చేస్తుంటే అదొక సామెతగా బాహుళ్యంలోకి, ప్రజల్లోకి చొచ్చుకుపోతుంది. సమాజంలోకి ఏమవుతుందండి? వెళ్ళిపోతుంది. ఏ దిక్కు లేనివాడు అనగానే ప్రపంచానికి దిక్కులు ఉన్నట్టుగా, ఎన్ని దిక్కులు ఉన్నా సరే వాడికి ఏ దిక్కు అంటే వాడికి ఎలాంటి శరణం లేదని, వాడికి ఎలాంటి దిశ, వాడు ఎదగడానికి, వాడు జీవించడానికి లేని వారికి దేవుడే దిక్కు అనడానికి వెనకతల చాలా అర్థాలు ఉన్నాయండి. చాలామంది ఆ కష్టం నుంచి వారు బయటపడిన విధానం, ఇవన్నీ మేళవించి, ఇవన్నీ కూడా కలిపి చెప్పిన మాట ఏంటంటే, సమాజంలోకి వచ్చిన సామెత ఏంటంటే ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అంటారు. మరి అంటే మరి దిక్కున్నవాడికి ఎవరు దిక్కు? దిక్కు అంటే అక్కడ శరం. ఎవరికైనా ఒకరు అభయం ఇచ్చినప్పుడు, ఎవరైనా ఒకరు తోడుగా నిలిచినప్పుడు, ఎవరైనా ఒకరు అండగా ఉన్నప్పుడు, ఎవరైనా ఒకరు అతనికి ఏంటి భరోసా ఇచ్చినప్పుడు, మరి అలాంటి వాడికి దిక్కేవారు? కేవలము అనామకులకి, అన్యాయం అయిపోతున్న వారికి, అనాథులకి, ఏకాంగులకి, ఏకాకిలకి, వాళ్ళకేనే దేవుడి దిక్కు. మిగతా వారికి లేక ఆలోచించండి. సాధారణంగా ఈ లోకంలో నుండి అన్యాయం జరుగుతున్నప్పుడు, అక్రమం విచ్చరిల్లినప్పుడు, ప్రజలందరూ కూడా ఎవరికి చెప్పుకోలో తెలియనప్పుడు వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఇక దేవుడే దిక్కండి, మాలాంటి అభాగ్యులకి
మాలాంటి నిరుపేదలకి, మాలాంటి బలహీనులకి, మాలాంటి అండి ఈ బడుగు బలహీన వర్గాల వారికి ఎవరు దిక్కు అంటారు? దేవుడే దిక్కు అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ తరఫున ఏ శక్తి లేదు, వారి తరఫున ఏ వ్యక్తి లేదు, వారికి అండగా భరోసానిచ్చడానికి, వారిని కాపాడడానికి ఏ వ్యవస్థ కూడా లేదు. అలాంటి సమయాల్లో కృంగిపోతున్న వారిని ఓదార్చే మాట ఏంటంటే, వాళ్ళని కాస్త బ్రతకదేవని చిన్న హోపు, ఆశ కల్పించే మాట ఏంటంటే, సరే ఏ దిక్కు లేకపోయినా పర్లేదు, మాకు దేవుడి దిక్కు. అంటే అది కూడా లేకపోతే ఏమైపోతారంటే వీళ్ళందరూ ఇంకెందుకు బ్రతకాలి? మనిషి జీవితం ఉన్న తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. మనిషి జీవితంలో చాలా సమస్యలు, మనిషి జీవితంలో చాలా కన్నీళ్ళు, చాలా వేదనలు ఉంటాయి. అలాంటి సమయంలో సాధారణంగా మనందరం కూడా ఏం చేస్తారంటే, ఎవరొక్కరు మనల్ని ఆదరించేవారు, ప్రోత్సహించేవారు, బలపరిచేవారు, చేయి ఇచ్చి లేవనెత్తేవారు, కరుణించేవారు, ప్రేమించేవారు, కష్టకాలం ఉన్నప్పుడు లేవని స్థితిలో మనం కాస్త గుక్కడి గంజినీళ్ళను పోసి మన మంచి చెడులు చూసేవాళ్ళు. ఇలాంటి సమయాల్లో మనం కోరుకుంటాం ఆదరణ, వాళ్ళందరూ మనం కోరుకున్నాం. అందుకనే మనిషి బాగున్నప్పుడు ఎవరిని పట్టించుకోకపోయినా బాగులేని సమయంలో మాత్రం ప్రతి ఒక్కరు కూడా అవసరం. మనిషి బలంగా ఉన్నప్పుడు దేవుని సహాయం అక్కర్లేదు, కానీ మనిషి బలహీనతలు దేవుడి సహాయం తప్పనిసరిగా అవసరం. బలవంతుడు నాకేమని నీ వెర్రవీగి చలిచీమల చేత చిక్కి చావడా సుమతి అంటూ చెప్పారు. ఎంత బలవంతుడైనా ఏదో ఒక చిన్న చీమల చేత చిక్కి ఏమైపోతాడు, ఒక రోజు మటాష్ అయిపోతాడు. అలాంటి టైంలో కూడా ఎంతటి బలవంతుడికైనా, ఎంతటి జ్ఞానవంతుడికైనా, ఎంతటి జ్ఞానవంతుడికైనా నాకు ఎవరు సహాయం అక్కర్లేదు, నాకు ఏది ఈ లోకంలో అక్కర్లేదు అనుకున్న వాడికి కూడా ఒకనొక దశ వస్తుంది, ఒకనొక రోజు వస్తుంది, ఒకనొక స్థితి వస్తుంది. ఆ స్థితిలో ఎవరొక్కరు కావాలి. అంటే బలవంతుడు నాకేమని చలిచేమల చేత చిక్కి చావదశమతైన పాము గురించి, సర్పం గురించి చెప్తుంది. అంటే అంతేనా? కనుక ఒక సర్పమే కావచ్చు, మనిషి కావచ్చు, ఎవరికి ఏ స్థితి ఎలా ఉండదు. నరుడికి 4 కాలాలు అంటారు. ఏ కాలాలు? ఏ కాలాలంటే బాల్యం, ఏమండి అదే పుట్టుక, బాల్యం, యవ్వనం, నడిప్రాయం, ముసలితనం. జనరల్గా చెప్పాలంటే బాల్యం, యవ్వనం, నడిప్రాయం, ముసలితనం. ఈ 4 కాలాల్లో ఏ కాలంలో దేవుడు అవసరం అంటారు? ఇవ్వండి, నాకు బాల్యంలో దేవుడు అవసరం లేదండి, నాకు యవ్వనంలో దేవుడు అవసరం లేదండి, నడి వయసులో దేవుడు అవసరం లేదండి, నాకు ముసలితనంలో దేవుడు అవసరం ఉంటాడంటే అప్పటికైనా దేవుడు అవసరం? అసలు ఆయన అన్ని చోట్ల ఉండాలి. ఆయన ఎక్కడ లేకపోయినప్పుడు కూడా మన జీవితం అనేది ఉండదు. మీరు ఆలోచించాలి. అలాగే ప్రపంచానికి 4 దిక్కులు పెట్టాడండి. ఈ 4 దిక్కులు ఎందుకంటే మనం ఏ దిక్కుని వెళ్తున్నామో మనం తెలుసుకోవడం కోసం, మన ప్రయాణం ఎలా సాగుతుంది. ఈ దిక్కు అనేది ఏంటంటే నీ ప్రయాణం ఎలా ఉందో చెప్పడానికి దిక్కుని మనం ఏం చేద్దండి చూసుకుంటాం లేదా? మరి ఇలాంటప్పుడు నీ జీవితం ఇంకా ఉన్నతంగా ఉండాలంటే మరి ఏ దిక్కు కావాలో మనకి? తూర్పు వైపు వెళ్తారా, పడమరం వైపు వెళ్తారా, దక్షిణం వైపు వెళ్తారా, ఉత్తరం వైపు వెళ్తారా? దేవుడు భూమి మీద జన సమూహాల్ని చెదరగొట్టేసిన తర్వాత నలుదిశలా చెదరగొట్టినట్టు రాయబడింది. ఆదికాండంలో కనుక మనం చూస్తే 11వ అధ్యాయంలో భూమి మీద జనసంఖ్య అందరూ ఒక చోట ఉన్నప్పుడు దేవుడి సంకల్పం భిన్నంగా ఉందని చెప్పి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళందరినీ కూడా చెప్తారు. 11వ అధ్యాయం ఆదికాండం నుంచి 11వ అధ్యాయం. ఎందుకు వచ్చింది? ఫస్ట్ మాత్రం వాళ్ళు ఒకటి అనుకున్నానండి. 2వ వచనం, వారు తూర్పును ప్రయాణమైపోవచ్చుండగా షీనారు దేశం అందు ఒక మైదానం వరకు కనబడడం. అంటే వాళ్ళు వెళ్ళే ప్రయాణం మొదట ఎలా ప్రారంభించారంటే తూర్పు వైపు. తూర్పు అనగానే ఆ తూర్పును మనకి ఎలా తెలుస్తుంది? సూర్యుడు ఉదయించడం బట్టి తెలుస్తుంది. సూర్యుడు ఉదయించే దిశగా వాళ్ళు వెళ్ళారట. అలా వెళ్ళినప్పుడు వరకు షీనారు మైదానం ఒకటి కనబడింది. అక్కడ ఆగిపోయి మనం భూమి అంతా చెదిరిపోకున్నట్టు ఇక్కడే ఉండిపోతారా బాబు అంటూ వాళ్ళు ప్లానింగ్ చేసుకున్నప్పుడు దేవుడు వారి ఆలోచన తెలిసి కిందకి దిగినప్పుడు ఏం చేసినట్టు చూడండి. కింద వచ్చి అలాగే యెహోవా అక్కడ నుండి భూమి ఎందంతటా వారిని చెదరగొట్టును. అంటే వాళ్ళకి తెలిసిన మొదటి దిక్కు ఏదంటే తూర్పు ఒకటే. సూర్యుడు ఉదయించే చోటుకే వెళ్తున్నారు. అలా వెళ్ళిపోయిన వాళ్ళందరినీ భూమి అంతటే చెదరగొట్టారు.
అంటే ప్రపంచ నలుమూలలకి దేవుడు ఇచ్చిన నలుదిక్కులకి వాళ్ళని చెదరగొట్టేశాడు. అసలు అలా చెదరగొట్టడంలో కారణం ఏంటి? నిజానికి ఈ దిక్కులన్నీ మనిషి తెలుసుకోవడం ఉపయోగం ఏంటో ముందో ప్రజలు ఎంత గ్రహించో నాకు తెలియదు. కానీ సామెతల గ్రంథంలో అయితే సొలొమోను గారు ఓ మంచి మాటతో మనల్ని ఆలోచింపజేసే ప్రయత్నం చేశాడు దేవుడు సొలొమోను ద్వారా. సామెతల గ్రంథం నుంచి 30వ అధ్యాయం 4వ వచనం. ఆకాశానికి ఎక్కి మరలా దిగిన వాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడు? బట్టలో నీళ్లను మూట కట్టిన వాడెవరు? భూమి యొక్క దిక్కులన్నీ స్థాపించిన వాడెవరు? ఆయన పేరేమో, ఆయన కుమారుడు పేరేమో నీకు తెలుసా అడుగుతున్నాడు. ఆలోచించు. ఇక్కడ చెప్పిన మాట మంచి మాట చూసారా? ఆకాశంకి ఎక్కి మరల దిగిన వాడెవడు? తన పిడికలతో గాలిని పట్టుకున్నవాడు వాడెవడు? బట్టలో నీళ్ళ మూట కట్టిన వాడెవడు? ఇవన్నీ సాధ్యమవుతాయి మనిషికి. బట్టలో నీళ్ళు ఎవడని మూట కట్టగలరా? కాకపోతే కదా. ఏమంటే పిడికలతో ఎవరైనా గాలిని బంధించగలరా? ఉంటుందా? క్షణానికి ఉన్న తర్వాత ఏమవుద్ది? ఓపెన్ చేయగానే వెళ్ళిపోతుంది, లేకపోతే ఈ కణంలో చేయాలి. ఆకాశానికి ఎక్కి మరల దిగిపోయినాడు ఎవడు? ఆకాశానికి ఎక్కి మరల రాగలరా? నిజానికండి ఇవన్నీ కూడా మనిషికి అప్పటికి చాలా ఇబ్బందిగా అయినవి. భూమి యొక్క దిక్కులన్నింటినీ స్థాపించిన వాడు ఎవడు అన్నాడు. అంటే భూమికి దిక్కులు ఉన్నాయని, ఆ దిక్కులన్నింటిని ఎందుకు స్థాపించాడట? మనిషికి తను ఉన్న చోటు నుంచి ఎలా వెళ్ళాలని తెలుసుకోవడం కోసం ఏం చేశాడు దేవుడు. మనకు దిక్కులు తెలియదు అనుకోండి, ఏమైపోతుంది? ఫర్ ఎగ్జాంపుల్, మీరు 4 కూడల రోడ్ల జంక్షన్లో నిలబడ్డారు. ఆ 4 కూడల రోడ్లు అని మీకు తెలిసింది కదా, ప్లస్ లాగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి నిలబడిన తర్వాత మీరు వచ్చిన త్రోవ బోర్డు లేదనుకోండి, అప్పుడు మీరు ఎటువైపు వెళ్తారు? మీరు ఇంకా అక్కడైతే తిరుగుతూ ఉంటారు, అంతేనా? కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తాం? మనం ఏ త్రోవను వచ్చి ఏ త్రోవను వెళ్తుందో తెలుసుకోవడం కోసం బోర్డులు పెట్టుకుంటాం. వాళ్ళని ఈ త్రోవేమో విశాఖ, ఈ త్రోవేమో విజయనగరం, ఈ త్రోవేమో ఇటువైపు అంటే రాజమండ్రి, ఇలా మనం ఏం చేస్తామని పెట్టుకుంటాం లేదా? సో ఇక్కడ దిక్కులు కూడా అలాగేనండి. అంటే మనం ఉన్న చోట్లు మనం తెలుసుకోవడం కోసం ఇదే కాదు హెల్ప్ అవ్వడం. అసలు ఈ దిక్కులన్నీ పెట్టిన దేవుడు మనకు చాలా ఉపయోగకరమైన విషయాలు చెప్పాడు. అందులో గాలి ఏ దిక్కు నుండి వస్తుంది? వర్షం ఏ దిక్కు నుండి వస్తుంది? ఉపద్రవం ఎటు నుండి వస్తుంది? ఇవన్నీ కూడా చెప్పాలన్నా అంటే మనిషి మనుగడ దిక్కు లేకుండా అయితే, దిశ అనేది లేకపోతే మనిషి వెళ్ళలేడు, మనిషికి మనుగడే లేదు. అందుకే దేవుడు ఇవన్నీ పెట్టాడు. ఇవన్నీ ఎందుకు పెట్టాడంటే 4 దిక్కులే కాదు, 5వ దిక్కు కూడా ఉందరా బాబు అని చెప్పాడు. మన చుట్టూ నా 4 దిక్కులే కాదు, 5వ దిక్కు ఏ దిక్కు? ప్రపంచానికి తెలియదండి. అంటే ప్రపంచానికి అది తెలియదు. అంటే సూర్యుడికి ఎదురుగా నిలబడి చేతులు చేస్తే ముందున్నదేమో తూర్పంట, వెనుకనున్నదేమో పడమరంట, కుడి చేవైపు ఉన్నదేమో దక్షిణం, ఎడమ చేవైపు ఉన్నదేమో. దిక్కులు కనిపెట్టిన మనిషి 5వ దిక్కు ఏంటని ప్రపంచాన్ని ఆలోచించేదానికి దేవుడు పెట్టాడు. అంటే ఏం పెట్టాడంటే 5వ దిక్కు పైన టాప్ వ్యూ. ఆ పైన ఉన్న దిక్కు ఎవరు? ఆకాశాన్ని పైవైపు చూస్తాం. అంటే అది కూడా ఉందా లేదా? అంటే ఎప్పుడైనా ఒక వస్తువుని చూడాలంటే మనం ఏం చేస్తుంటే పొడవు, వెడల్పు, ఏం చేస్తాం ఇంకా అంటే లోతు కూడా చూస్తారు లేదా? 3 డైమెన్షనల్ అంటారు. అంటే 3 కోణాలు చూస్తారు. పొడవు ఎంత ఉంది, వెడల్పు ఎంత ఉంది, అంటే ఈ థిక్నెస్ ఎంత ఉంది, డెప్త్ ఎంత ఉంది, హైట్ ఎంత, ఇవన్నీ చెక్ చేయడానికి కారణం ఏంటి? ఒక వస్తువును సమగ్రంగా మనం తెలుసుకోవడం కోసం. ఈ ప్రపంచం కూడా మనిషికి ఇంకా సరిగా అర్థం కాలేదు. దేవుడు అర్థమైతే 4 దిక్కులు చేసిన 5వ దిక్కు అయిన దేవుడు వైపు ఏం చేస్తారండి? తిరిగి చూస్తారు. సో ఎక్కువగా అలా తిరిగి చూసింది ఎవరంటే పేదవారు, బలహీనులు, అనారోగ్యంతో ఉన్నవారు, కష్టాల్లో ఉన్నవాళ్ళు, అవసరాలు తీరక ఆవేదన చెందిన వారు మాత్రం ఏం చేస్తారండి? 5వ దిక్కు ఎక్కడ ఉందని వెతుకుతారు. 4 దిక్కులకి వెళ్ళినా అక్కడ పని అవ్వదు. ఇప్పుడు ఏ దిక్కుగా చూస్తారు? దేవుడిగా చూస్తారు లేదా? బలవంతుడైన వారు, జ్ఞానవంతులైన వారు, తెలివి కలిగిన వారు, ధన సమృద్ధి గలవారు,
వారికి ఏ దిక్కు అక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏదంటే నిబ్బరనిచ్చేది ఏదండి? ధనము. వాళ్ళ దగ్గరికి నిబ్బరనిచ్చేది ఏదండి? జ్ఞానం. వారికి భరోసానిచ్చింది ఏది? వారి దగ్గర ఉన్న తెలివితేటలు. ఇవన్నీ ఒకరోజు ఏమవుతాయి? ఇవన్నీ ఒకరోజు అతని నుంచి తీసేయబడతాయి. అప్పుడు ఈ 4 దిక్కులకి వెళ్ళినా ఎక్కడ కూడా అతనికి ఆధారం దొరకదు. ఎక్కడ దొరికితే మళ్ళీ ఆయన వైపే తిరుగుతున్నారు. అంటే నిజానికి మనుషులు ఇవన్నీ చెక్ చేస్తారు, కానీ ఇవన్నీ పెట్టిన దేవుడు మాత్రం అయితే ఎవరు కూడా చెక్ చేయరు. నిజానికి దిక్కు లేని వారికి దేవుడే దిక్కు కాదు, ప్రతి వారికి దేవుడే దిక్కు అని చెప్పి తెలుసుకోవడం కోసం దేవుడు 4 దిక్కులు పెట్టాడట. అదే సామెతల గ్రంథం 34 చెప్తున్నాడు. భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు అన్నాడు. అంటే నీ దిక్కు గురించి తెలుసుకుంటే ఆయన నీకు అర్థమైపోతాడు. నువ్వు ఎలా వెళ్ళాలో తెలుసుకుంటే ఈ భూమి మీద ఒక ప్రాంతం నుంచి మరో చోటుకి వెళ్ళాలంటే నీకు దిక్కు ఎలాగైతే సహాయం. నీ భూమి మీదకి వచ్చావు, మరలా ఈ భూమి మీద నుంచి మరలా నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఎక్కడి నుండి అయితే వచ్చావు అక్కడికి వెళ్తావు లేదా? సూర్యుడు తూర్పును ఉదయించి పడమటను అస్తమించులాగిన. అర్థమవుతుంది నా మాటలో? సూర్యుడు తూర్పును ఉదయించి పడమటను అస్తమించేలాగిన భూమి మీదకి వచ్చిన మనిషి మరలా భూమిని విడిచి వెళ్తాడా లేదా? అలా వెళ్ళేటప్పుడు మనిషికి ఒక దిక్కు ఉండాలొద్దా? ఈరోజు భూమి మీద వెళ్ళాలంటే ఏ దిక్కును వెళ్ళాడో గుర్తు పెట్టుకుంటే తిరిగి మరలా అలాగే వెనక రాగలడు. లేదంటే ఏమైపోతాడు? తప్పిపోతాడా? పిచ్చోడు అయిపోతాడు. సింపుల్గా చెప్పాలంటే త్రోవ తెలియకుండా ఏమవుతాడండి? పిచ్చోడైనా మన ఇల్లు ఎక్కడో తెలియలేదు అనుకోండి, మెంటలైపోతా లేదా? పిచ్చి వచ్చేస్తా. ఈ దిక్కులు చూసి నువ్వు వచ్చిన చోటుకు వెళ్ళాలంటే ఇప్పుడు ఇంకో దిక్కు ఎవరు కావాలి? ఎవరు కావాలి కిరణ్? దేవుడు. అందుకేనండి ఇవన్నీ ఎరిగినాయి వాళ్ళు ఏం చేసినట్టండి, భూమి యొక్క 4 దిక్కులు స్థాపించిన వాడి నాకు దిక్కు అనుకుని ఆయన మీద ఆధారపడితే నీ జీవితం ముగింపు తర్వాత, మన జీవితం తర్వాత, మన జీవితంలో కూడా ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు, ఈ భూమి మీద బ్రతుకు చాలించిన తర్వాత కూడా దేవుడు మనకి ఏం చేస్తాడండి? తోడుగా ఉండి ప్రతి విషయాల్లో నీకు సహాయాన్ని ఇస్తాడు. ప్రతి విషయాల్లో నేను ఏం చేస్తాడు దేవుడు? ఆదరిస్తాడు. నీకు తెలుసు లేదు కానండి, కష్టం వస్తామని ఏ దిక్కు వైపు పరిగెడతాం తెలియదు కానండి, పక్షులు మాత్రం ఎటువైపు తిరిగితే తెలుసా? జీవకోటి ఎటువైపు తిరిగితే తెలుసండి? ఒకసారి చూడు. కానీ ఇది తెలిసైనా సరే మనిషి ఎంత జ్ఞానవంతుడు బలవంతుడైన అనుకుంటారు, ఎటువైపు తిరగాలి? ఆయన వైపు తిరిగితే మంచిదండి. చూద్దాం ఒకసారి యోబు గ్రంథం నుంచి 38. యోబు గ్రంథం నుంచి 38 అధ్యాయం. తీసారా? తిండి లేక తిరిగిలాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారం సిద్ధపరిచిన వాడు ఎవడు? ఆలోచిస్తున్నారా? నిజంగాండి అవి వాటి కొరకు ఎటువైపు చూస్తేటండి? దేవుడు వైపు చూస్తేటండి. అవి చూడండి, ఆ మాట మీకు చూపిస్తాను. కాకి ఆహారం సిద్ధపరిచిన వాడు ఎవడు అంటున్నాడు. ఆలోచిస్తున్నారా? 147:9 చూడండి దయచేసి. కీర్తన నుంచి 147:9 147 కీర్తన 9 పశువులకును అరుచుచుండు కాకి పిల్లలకును ఆయన ఆహారం ఇచ్చేవాడు. ఇక్కడే మాట, అది ఆయన వైపు చూస్తున్నాయి అని ఒక మాట ఉంటుంది. సో ఈ పక్షులకి కానీ జీవకోటికి కానీ ఆహారం ఆకలితున్నప్పుడు అవి ఎటువైపు చూస్తాయండి? భూమి వైపు. ఏ దిక్కు వైపు చూస్తాయండి? ఇది సో నిజంగా అవి మొరపెట్టినప్పుడు అంటే ఇవి భూమి మీద ఏ దిక్కు వైపు చూస్తాయండి? అవి తూర్పు వైపు తిరిగి దండం పెట్టుకోరంట. తూర్పు వైపు, పడమ వైపు తిరిగి దండం పెట్టుకోవాలి, దక్షిణ వైపు తిరిగి దండం పెట్టుకుంటే, ఉత్తరం తిరిగి దండం పెట్టుకుంటే, ఎటువైపు తిరిగి దండం పెట్టుకుంటే ఏది నేను బయోగ్యాసే. అంతేనా? అంటే నిజంగానండి
నక్కడికి ఆకలి వేసినప్పుడు ఏం చేసేది తల పైకెత్తుకుని కుక్కలు కూడా అలాగే అరుగుతాయి. మనం అనుకుంటా అలాగే అరుగుతుంటే మనకి ఏది కీడు వచ్చేది అనుకుంటా, బాబా అది ఆకలితో అరుగుతుంది. మనం అనుకుంటా తిండి ఎక్కువ మనకి ఏదో రోగం వచ్చేది, మనం అడుగుతాం. మీకు అర్థమవుతుందా? సో నిజంగా అంటే ఈ ప్రపంచం అంతా కూడా 4 దిక్కుల వైపు కాదు జీవకోటి చూసేది, 5వ దిక్కు అయిన దేవుడి వైపే చూస్తుంది. కానీ మనిషి మాత్రమే తనకి ఏ దిక్కు నుండి సహాయం వస్తుందని చూసి ఈ భూమి మీద 4 దిక్కులు తిరుగుతాడు, కానీ 5వ దిక్కు అయిన పైన ఉన్నది దిక్కు అంటే పైన కదా, అటువైపు మాత్రం ఎవరు కూడా దృష్టి సారించండి. నిజంగా దృష్టి సారిస్తే అంటే మన ఆత్మ కూడా ఎటువైపు పెట్టుకుంటే, ఇప్పుడు మన మనసును కూడా ఎటువైపు పెట్టుకుంటామండి? మనుషుల మీద పెట్టుకుంటామా, లేకపోతే సంస్థల మీద పెట్టుకుంటామా? ఎటువైపు వెళ్ళిపోతాం మనం? చూడండి కీర్తన గ్రంథం నుంచి 25వ కీర్తన మంచి మాట మొదటి రోజు. కీర్తన గ్రంథం నుంచి 25వ కీర్తన మొదటి రోజు. యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనిచున్నాను. అదే నిజంగా పక్షి పిల్లలకి ఆహారం కలిగినప్పుడు ఆయన వైపు చూసి మొరపెట్టినట్టుగానే మనం కూడా ఎటువైపు తిరగాలంటే, ఇప్పుడు 4 దిక్కులు స్థాపించిన వాడు ఈ 4 దిక్కుల్లో నీకు సహాయం లేకపోయినా పర్వాలేదు, నువ్వు నా వైపు చూస్తే నీకు సహాయం ఎప్పుడు కూడా ఉంటుంది అని ఎవరైతే గుర్తిస్తారో ఖచ్చితంగా అక్కడి నుండి అయితే మనకు సహాయము దొరుకుతుంది. నిజంగా మనం రాజుల వైపు చూస్తాం, అధికారుల వైపు చూస్తాం, మనుషులందరి వైపు చూస్తాం, కానీ వాళ్ళు ఎవరు కూడా సహాయపడవచ్చు, పడలేకపోవచ్చు. కానీ ఖచ్చితంగా మనకు ఒక దశలోని ఒక రోజు మాత్రం సహాయపడింది ఎవరండి? అది ఎరిగిన వారు అందరూ ఏం చేశారంటేనండి, ఇదిగో ఆయన వైపు ఏం చేశారంటండి, తమ ఆత్మని లేదా తమ మనసుని ఏం చేశారట? ఎత్తి పట్టుకుంటున్నారు. నిజంగా ఈ ప్రపంచంలో ఎవరు సపోర్ట్ నీకు లేకపోయినా పర్లేదు, ఈ ప్రపంచంలో నీకు ఎవరు కూడా ఏమంటే ఆదరించకపోయినా పర్వాలేదు, ఈ ప్రపంచంలో నీతో ఎవరు రాకపోయినా పర్వాలేదు, ఈ ప్రపంచంలో నీకంటూ ఏది లేకపోయినా పర్వాలేదు, కానీ ఇటువైపు తిరగాలి మనందరం, దేవుని వైపు తిరగాలి. అలా తిరిగారా? దావీదు మహాశయుడు అయితే ఇది గ్రహించి తిరిగాడు. మరి మీరేం చేస్తున్నారు? మనం ఏం చేస్తున్నామండి? కష్టం వచ్చినప్పుడు మనుషుల వైపు తిరుగుతాం, కానీ ఎవరి వైపు తిరగాలండి? కీర్తన గ్రంథం నుంచి 22వ కీర్తన 27వ వచనం. కీర్తన గ్రంథం నుంచి 22వ కీర్తన 27వ వచనం చదవండి దయచేసి. భూదిగంత నివాసులందరూ జ్ఞాపకము చేసుకొని యెహోవా తట్టు తిరిగెదరు. చూడండి, ఇంకా భూదిగంతము నివాసులందరూ, ఈ 4 దిశలా చెదిరిపోయిన మనుషులందరూ ఎవరో తోడుంటారు, ఎవరో సహాయం చేస్తారని చెప్పి వాళ్ళ వైపు తిరిగి ఏమవుతున్నారు? భంగపడుతున్నారు, డేలా పడుతున్నారు, అంటే నిరాశ పడుతున్నారు, అంటే ఆవేదన చెందుతున్నారు. ఎవరు నీకు చేయూతనిచ్చేసరికి ఇవ్వలేకపోయేసరికి, చేయూతనిస్తారనుకుంటే వాళ్ళు చేయించేస్తారు. హ్యాండ్ ఇవ్వడం అంటే అర్థం ఏంటి? ఏం చేయలేక, అంతేనా? ఆదరిస్తారు అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని, మనం అంటే ఎవరో తెలియలేనట్టుగా ఏం చేస్తారండి? అదును చూసి దెబ్బ కొడతారు. మనుషులు నైజం ఉంటాయి ప్రతి వారం తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా మనుషులందరూ ఏ వైపు తిరగాలి? భూమి యొక్క 4 దిక్కులు స్థాపించిన వాడు ఎవడో నీకు తెలుసన్నాడు. ఎందుకంటే మనం ఆయన వైపే తిరగాలి. భూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకుని యెహోవా తట్టు తిరుగుదురు. అదే అంటే ఏ దిక్కు లేని వాడికి దేవుడి దిక్కు కాదు, ఏ దిక్కున్నోడికైనా అంటే ఎలాంటి ధైర్యం, దిక్కు అంటే అర్థమైంది అక్కడ ధైర్యం, లేదంటే వాడికి భరోసానిచ్చేది ఉండదు. ఎవడైనా సరే ఖచ్చితంగా ఒక దశలో ఎవరి పెరగాలి? దేవుని వైపు తిరగాలి. ఎందుకంటే దేవుని కంటే బలవంతుడు ఎవడు లేడంటే ప్రపంచంలో. దేవుడులా కార్యం చేసేవాడు ఇంకెవడూ లేడు. భూమి మీద మీరు ఏ దిక్కుకి వెళ్ళినా సరే ఆయన లాంటి మిరాకిల్స్, ఆయన లాంటి అద్భుతాలు, ఆయన లాంటి గొప్ప కార్యక్రమాలు చేయగలిగిన వాడు ఎవడు కూడా లేడు. కాబట్టి ఈ 4 దిక్కుల వైపు కాకుండా, 4 మనుషుల వైపు కాకుండా, రాజుల వైపు, అధికారుల వైపు, బంధువుల వైపు, వీళ్ళు వాళ్ళ వైపు, స్నేహితుల వైపు, ఇలా ఎవరి వైపు చూడకండి. కష్టం వస్తే ముందు ఎవడి వైపు చూడాలి? ఎవడి వైపు చూడాలి? మనం దేవుడి వైపు తిరిగి ప్రార్థించాలి. నీ వేదన కలిగినప్పుడు దేవుడి వైపు తిరిగి ప్రార్థించాలి. ఖచ్చితంగా దేవుడికి ఏం చేస్తాడు? అది ఎరిగిన భక్తుడు దావీదు గారు ఏమన్నాడండి? దేవా
25. యెహోవా నా ఆత్మను నీ దిక్కుకు చూచి ఎత్తుకొనిచున్నాను. నిజంగా ఆయన వైపు తిరిగిన వాడు ఎవడు కూడా సిగ్గుపడు. ఆయన వైపు తిరిగి తన ఆత్మను, తన మనసును ఆయన మీద పెట్టుకున్నవాడు. మనుషుల మీద మనసు పెట్టుకుంటే, ధనం మీద మనసు పెట్టుకుంటే, లేకపోతే నీ వెనకతో ఉన్న మనుషులు అంటే బలం, బంధువర్గం అంటారు కదా, వాళ్ళ మీద మనసు పెట్టుకోకండి. దేని మీద మనం మనసు పెట్టుకోవాలి? ఆపత్కాలంలో సహాయం చేసే దేవుని వైపు మనసు పెట్టుకోవాలి. మనం నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు మనల్ని ఓదార్చేవాడు ఆయన ఒక్కడే. తెలుసు లేదు కానండి, ఈరోజు మనకి అమ్మ నాన్న అందరూ ఉన్నారండి. ఈరోజు మనకి చాలామంది మన చుట్టూ ఉన్నారు, కానీ చాలామంది ఒంటరిగా బతుకుతున్నారు ప్రపంచంలో. చాలామంది సింగిల్గా ఉన్నారు, తల్లిదండ్రులు కోల్పోయి, కొందరు అనాథలు అయితే, కొందరు ఏం చేశారంటే అండి నిజంగా పిల్లలు కానీ పడేసారు కొందరు ఉన్నారు. ఇలాంటి వారు ఎందరికో అలా బ్రతకడానికి చేతునిచ్చింది ఎవరు? వాళ్ళ బ్రతుకునిచ్చింది ఎవరండి? దేవుడి కదా. అంటే చెట్టంత కొడుకు ఎదుగొచ్చాడండి అని సంతోషపడ్డారు పిల్లలు, తల్లిదండ్రులు. పాపం ఎక్కడంటే గాజుల రేగలో, విజయనగరం జిల్లాలో జగదీష్ రౌత్ నిన్నే మావోయిస్టులు ఏం చేశారంటే అండి చంపేశాడు అండి. హిడ్మాడి అనేవాడి నాయకత్వంలో మావోయిస్ట్ లీడర్ అన్నమాట. ఛత్తీస్గఢ్లో బిజాపూర్లో జరిగిన ఈ దురాగతం దరిదాపు 25 మంది జవాన్లు చచ్చిపోయారు. నిజంగా ఇప్పుడు ఆ వృద్ధ తల్లిదండ్రులకి ఎవరు చూడుంటారు? ఆ చంటి పిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు కోల్పోతారు రోడ్డు ప్రమాదాలు, ఇంకేదో ప్రమాదం. అంటే మొన్న పేపర్లు వచ్చేది అన్న వాళ్ళ పాపను ఆడుకోమని బయట పంపించాడు, వీళ్ళిద్దరు లోనికి వెళ్ళి ఊరేసి తీసుకున్నారు. వాళ్ళకి ఎవరు తోడుంటారు? అదంతేనా? ఆకాశ పక్షుల్ని చూడండి, వాటికి ఆహారం పెడుతుంది దేవుడు, వాళ్ళు పెట్టట్లేదా? అంటే దేవుడు సహాయం చేయకపోతే ఎవ్వడు బ్రతకలేండి. నాకు దేవుడు దిక్కు అవసరం లేదు, దేవుడు సహాయం లేదు అనుకుంటే అందరు చచ్చూరుకుంటారు. నిజంగా నీకు దిక్కున్నా లేకపోయినా ఆయన నీకు సహాయం చేస్తున్నాడు, ఆయన నువ్వు ఆధారపడుతున్నావు, నీకు తెలియట్లేదు అంతే. దేవుడు కనుక గాలిని ఇవ్వడలేదు అనుకోండి, ఏమవుతాం? ఎటువైపు వెళ్తారయ్యా? ఏంటి గాలి గురించి యోహాను సువార్తలో ఏమన్నాడు దేవుడు? ఏంటి గాలి ఏ దిక్కున వచ్చినా నీకు తెలియదు, అది తూర్పు నుండి వచ్చి వడముడుగా వీయనంటాడు. అలా వీచినప్పుడు అండి ఆ గాలి నీ శరీరాన్ని నేను ఎలాగా వెచ్చదానాన్ని ఇస్తుందో గురించి మాట్లాడుతుంది యోబు గ్రంథంలో. వాళ్ళు వర్షం వచ్చే ముందు గాలి చూడండి ఎంత వెచ్చగా ఉంటుంది, అది గొప్పగా ఉంటుంది ఆ గాలి. మామూలు గాలికి వర్షం వచ్చే ముందు గాలికి చాలా గొప్పది. అది ఎక్కడ తిరుగుతుంది? ఈ దిశ నుండి ఆ దిశకి వెళ్తుంటుంది. అది ఏ దిశ నుండి వచ్చి మీకు తెలియదు. అది నలుదిక్కులో తిరిగితే, ఎందుకు నలుదిక్కులో తిరగాలని దేవుడు పెట్టాడు. నాకు దేవుడు దిక్కులే అవసరం లేదు అనుకుంటే ఏమవుతుంది? ఈ దిక్కులు పెట్టినాడు గాలిని ఆపేసి అనుకోండి, అది ఎక్కడికి వెళ్తుంది? అది ఎక్కడికి వెళ్ళలేదనుకోండి నీకు పరిస్థితి అవుతుంది. గాలి ఉంటుందా? నువ్వు ఉంటావా? గాలి ఉంటే ఉంటావు. దేవుడు నాకు అవసరం లేదండి, దేవుడు సహాయం అక్కర్లేదని ఎవడైనా అన్నాడు అనుకోండి, ఒకవేళ ఈ భూమి మీద పండే పంట అంతా తినడం మానేయాలి. ఎందుకంటే ఆయనే భూమిని స్థాపించాడు, భూమి మీద దిక్కులు పెట్టాడు, భూమి మీద నీకు పండే పంట కూడా ఆయన ఇస్తున్నాడు. ఆయన మీద మనసు పెట్టుకోనండి, నేను మనుషుల మీద పెట్టుకుంటాను, అయ్యో నా తెలివితేటల మీద ఆయనకి పెట్టుకుంటాను అనుకుంటే చావాడు ప్రతి వాడు. ఎందుకంటే ఇవన్నీ ఇచ్చింది ఎవరు? నీకు అర్థమవుతుందా? సో కనుక బాగా జ్ఞాపకం చేసుకుంటాం, మనుషులు బుద్ధిగంత మనుషులందరూ కూడా ఆయన వైపు తిరిగి అంటే ఆయన జ్ఞాపకం చేసుకుంటేనే లైఫ్, లేదంటే వాడికి లైఫ్ అయితే లేదు. ఇక్కడ ఎలాగోలా వదిలేస్తాడండి, కానీ తర్వాత మాత్రం వదిలేడు. ఎందుకంటే అలా వదిలేలేక ఈరోజు అనాథలు పెరుగుతున్నారు సమాజంలో, విధవరాండులు పెరుగుతున్నారు. ప్రతి వారిని దేవుడు ఏం చేస్తున్నాడండి? పోషిస్తున్నాడు. నా సంపాదన నేను బ్రతుకుతానంటాను, నీ సంపాదన బోడి సంపాదన. దేవుడు చేసిన సృష్టిలో నువ్వు సంపాదించుకుంటున్నావు అంతే, ఆయనది ఇచ్చింది నువ్వు మళ్ళీ సంపాదించుకున్నావు, నీకంటూ ఇది లేదు. నీకు అర్థమైందో లేదు? అనాథలు పోషించింది ఎవరు, విధవరాండులు చూసింది ఎవరు, అసలు ఇవన్నీ చూడమని చెప్పాడు దేవుడు. నీకు ఏదో సహాయం ఉంది కదా, నువ్వు వెర్రవీక్కు, నీ దగ్గర చాలా మంది ఉన్నారు, వాళ్ళు నా పిల్లలే నీలాగా, నువ్వు వాళ్ళు సహాయం చేయమన్నాడా లేదా? యెషయా గ్రంథంలో అంటాడండి 58వ అధ్యాయంలో ఓ మాట చూద్దాం. దేవుడు ఏ దిక్కు లేని వాడికి నాకు దేవుడు దిక్కు అవసరం లేదు అనుకున్నోడి చేత దేవుడే దిక్కు అనుకున్నోడికి సహాయం చేస్తాడండి. అది అంటే నీకు అర్థమా? 58వ అధ్యాయం 7వ వచనం.
నీ ఆహారం ఆకలి కొని వారికి పెట్టుటియో, నీ రక్త సంబంధ ముఖం తెప్పింపుకున్నట్టు దిక్కిమాలిన బీదలను నీ ఎంట చేర్చుకున్నట్టు అన్నాడు. అంటే ఏ దిక్కు లేనివాడు, ఏ ఆధారం లేనివాడు, ఏ ఆశ్రయం లేనివాడు, అంటే ఎలాంటి భరోసా లేనివాడికి నువ్వేం చేయాలట? భోజనం పెట్టడం నీ బాధ్యత. ఎందుకంటే నీకు పెడుతున్నాను కదా తిండి రోజు, నీకు పెడుతున్నాను కదా గాలి రోజు, నీకు పెడుతున్నాను కదా, నేను రోజు ఇస్తున్నాను కదా, మరి నువ్వు కూడా అలా పెట్టాలొద్దా? పెట్టాలి. ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అంటారు, కానీ అందరికీ ఆయన దిక్కు లేకపోతే ఎప్పుడు బ్రతకలేదు. నీకంటూ ఏదో ఒక ఆశ్రయం దొరికేసింది, నువ్వేం చేయలేవు. ఇప్పుడు ఏ ఆశ్రయం లేని వాడికి, ఏ సపోర్ట్ లేని వాడికి, ఏ తోడు నీడ లేని వాడికి నువ్వేం చేయలేవు. నువ్వు ఒక తోడుగా, నువ్వు ఒక ఊతకర్రలాగా వాడికి ఉండాలండి. కొండలు ఎక్కేటప్పుడు ఊతకర్ర అవసరం, లేదంటే ఏమవుతాం? ఎక్కలేం. ఈ జీవితంలో ఒంటరిగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఉంటే, అనాథలు ఎవరైనా ఉంటే, పేదవారు ఎవరైనా ఉంటే, వాళ్ళకి మనం ఏం చేయలేటండి? నీకు కలిగిన దాంట్లో నువ్వు పెట్టి వాడికి నువ్వు తోడుగా ఉండాలి. అంతేనా? ఇదే కదా దేవుడికి నేర్పించాడు. ఆలోచించు. సాటి మనిషికి నేను నమ్ముకొని వచ్చినప్పుడు నువ్వు తృణీకరించేవంటే అర్థం ఏంటంటే నిజంగా నీకు దేవుడి మీద ప్రేమ లేదు, నిజంగా నువ్వు ఆయన వైపు తిరిగి చూడలేదు. నిజంగా ఆయన వైపు తిరిగి చూస్తే ఏం చేస్తావు? నన్ను ఒంటరిగా ఉన్నప్పుడు ఆదరించిన దేవుడు వాళ్ళని నేను ఆదరించాలి కదా, మైండ్ నీకు వస్తుందా లేదా? నా పరిస్థితులు చక్కదిద్దిన దేవుడు వాళ్ళ పరిస్థితులు కూడా చక్కదిద్దడానికి దేవుడు నన్ను నిలబెట్టడం గ్రహిస్తారు కదా. గ్రహించలేదంటే ఏంటి? అలా ఎవరైతే గ్రహించలేరో అలాంటి వారు చేసే ప్రార్థన, అలాంటి వారి ఉపవాసం ఆ దృష్టికి ఎన్నుకోవడం కాదనేసాడండి ఎవరో. చాలా మంది ఏడు వైపు తిరిగి ప్రార్థన చేస్తారు, కానీ ఆయన చెప్పినట్టుగా చేయకపోతే అనాథుల్ని, దిక్కుమాలిన బీదలు, అంటే ఏ దిక్కు లేని బీదల్ని ఎలా ఉంచచ్చా? అలా ఉంటే దేవుడికి ఏమాత్రం కూడా ప్రీతి ఉంటున్నారు. కనుక నిజంగా దేవుడి మీద ఆధారపడేవాడు ఎప్పుడు కూడా ఆయన వైపు చూచి తన ఆత్మను ఎత్తుకుంటూ ఆయన మీద విశ్వసించేవాడు ఎప్పుడు కూడా సిగ్గుపడ్డు. ఎందుకంటే వీడి కష్ట నష్టాల్లో వాడి సంశోధనలు ఆదరించిన దేవుడు వీడు కూడా అనేక మంది సంశోధనలు ఏం చేస్తారట? ఆదరించడానికి సిద్ధంగా ఉండాలి. ఏ దిక్కు లేనివాడికి దేవుడి దిక్కు అయితే దిక్కున్నోడు కూడా దేవుడి దిక్కు లేకపోతే ఏం బతకం. అంటే ఈ బతకం ఆలోచించు. ఇంకో మాట చూపించి నా ప్రసంగాన్ని ముగిస్తాను, నా సందేశం ముగిస్తాను. 102వ కీర్తన నుంచి 102వ కీర్తన నుంచి 17వ వచనం చదువు. 102వ కీర్తన నుంచి 17వ వచనం చదువు. నిజంగా దేవుడు ఎవడైనా నీ దగ్గర ఉన్నవాడికి నువ్వు సాయం చేయకుండా, నువ్వు ఎవరికి నువ్వు బాధలు ఉన్నప్పుడు వాడికి సహాయపడకుండా ఉన్నావు అనుకోండి, వీళ్ళు ఎవరికి ఫిర్యాదు చేస్తారు? ఏ దిక్కు లేనివాడికి ఎవరు దిక్కు అంటారండి? ఆయన దిక్కు. అప్పుడు ఆయన రంగంలో దిగిపోతాడు అనమాట. ఆయన వైపు తిరిగి మనం మొరపెట్టాం అనుకోండి, ఆయన ఏం చేస్తారు? ఇంకా రంగంలో ఆయన రంగంలో దిగితే సీన్ వేరేగా ఉంటుంది ఏమండి. అది ఆయన రంగంలో దిగితే మనకు బాగుంటుంది, కానీ ఆయనకి ఎవరికైతే వ్యతిరేకంగా పరిస్థితి అయితే అల్లకల్లోలం అయిపోతుంది. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపగా వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు అన్నాడు. ఎవరు లేరనుకున్నప్పుడు ఆయన తోడుంటాడు. ఆయన తోడుంటే ఇగో నీ జీవితం కొద్ది రోజులు కష్టాలు ఉండొచ్చు, కానీ డెఫినెట్గా దేవుడు ఒక రోజు వస్తుంది, ఒక సమయాన్ని ఇస్తాడు దేవుడు. ఎందుకంటే దేవుడు ప్రార్థన చేసినట్టే నేను వెంటనే గొప్పోడు ముఖేష్ అంబానీలో, లేకపోతే నేను ఎవరున్నారండి ధనవంతులు, బిలియనర్స్, బిల్ గేట్స్ లాగో, లేకపోతే వారన్ బఫెట్ లాగా, లేకపోతే అండి అజిమ్ ప్రేమ్జీ లాగో, లేదంటే ఎలెన్ మాస్క్ లాగో, వాళ్ళందరూ కోటీశ్వరులు అంట, ప్రపంచ కోటీశ్వరులు. ప్రపంచం నెంబర్ 1 కోటీశ్వరుడు ఇప్పుడు ఎలెన్ మాస్క్. వాళ్ళకి వెంటనే చేసాడు. దేవుడు దిక్కు అయితే ఎలా ఉంటుంది అంటే నువ్వు తినడానికి, బ్రతకడానికి, నీ జీవితానికి కొనసాగి కావాల్సినంత ఇస్తాడు. ఊరకైనా కోట్ల రూపాయలు ఇచ్చేసి నేను చెడగొట్టాడు దేవుడు. ఆయన మీద ఆధారపడేవాడు ఎవడు కూడా దాని మీద మనసు పెట్టుకోడు. ఒకవేళ నీ దగ్గర అన్ని ఆ దేవుడు దయవల్ల ఒకవేళ అవన్నీ నువ్వు సంపాదించుకున్నప్పుడు కూడా, అందరికంటే ఎక్కువ నువ్వు సంపాదించుకున్నప్పుడు కూడా నీ దగ్గర ఉన్న వాళ్ళ దీనుల్ని, దరిద్రుల్ని నువ్వేం చేయకూడదు? తృణీకరింపకుండా చూసుకోవాలి. అలా తృణీకరిస్తే, అలా ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళ వైపు మొర వింటాడు. అలా మొర విన్నాడు అనుకోండి, వీళ్ళకి రావాల్సిన మిగతా వాళ్ళు, వీళ్ళని ఎవరైతే చిన్న చూపు చూస్తారో సమాజంలో. ఎందుకంటే దేవుడే కనుక మనల్ని ఆదరించకపోతే, దేవుడు కనుక మనల్ని చూడకపోతే ఈరోజు మనిషి బ్రత కట్టలేడు. అంటే బట్ట కట్టలేడు కదా, అంటే శ్వాసించలేడు, జీవించలేడు, బ్రతకలేడు. అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ నుంచి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఈరోజు నేను సంపాదించుకుని ఇంకా దాచుకునే స్థితికి వెళ్ళావంటే నువ్వు మిగతా వారిని కూడా చూడవలసిన అవసరం ఉంది. అలా చూడకపోతే వారి తరఫున దేవుడు ఏం చేస్తాడంటే దిక్కు లేని వారి ప్రార్థన నిరాకరించినట్ట.
అంటే తల్లిదండ్రులు లేని వారు నిజంగా అనాథలు బాధపడతారు. దేవుడు నన్ను అన్యాయం చేసి అంటాం కానీ లేదు, దేవుడు వాళ్ళతోనే తోడుంటాడు. అంటే అందరూ వదిలేస్తారు చూసావా, దేవుడు వాళ్ళతోనే తోడుంటాడు. మనం అనుకుంటే దేవుడు తోడును అంటే పక్కన మనుషులకు కూర్చొని ధైర్యం చెప్పండి. కొన్నిసార్లు మనుషులు పంపిస్తాడు, కొన్నిసార్లు నీకు కావాల్సిన సహాయం రప్పిస్తాడు, కొన్నిసార్లు నీకు ఏం చేస్తాడంటే నీకు ధైర్యాన్ని కల్పిస్తాడు మనసులో. కొన్నిసార్లు అనుకున్నది సాధించేలాగా దేవుడు నీకు శక్తి నీకు ఏం చేస్తాడు, ప్రోత్సహిస్తాడు. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయండి. కనుక దేవుడి వైపు నువ్వు ఏది లేదనుకుని దిగులు చెంది నువ్వు ఉండిపోక ఆయన వైపు తిరిగి ప్రార్థన చేయి. నీ వైపు ఎవడో లేకపోయినా పర్లేదు, నీకు ఏది లేకపోయినా పర్వాలేదు, అంటే నీ జీవితంలో ఎంత కష్టం వచ్చినా పర్వాలేదు. ఎందుకంటే మనుషుల్ని కష్టం తీర్చలేకపోవచ్చు, మనుషుల్ని ఆవేదన నీ గుండుకోతను తీర్చలేకపోవచ్చు, కానీ ఆయన మాత్రం ఏం చేస్తాడు, తీర్చగలడా? డెఫినెట్గా తీర్చగలడు. అందుకనే మనం ఎవరి వైపు తిరగాలి చెప్పండి, దేవుని వైపు తిరగాలి. నిజంగా మనుషుల వైపు చూడదు. నీ కష్టాల్లో నీ సమస్యల్లో మనుషుల వైపు అయితే చూడు. కనుక ఈ ప్రపంచంలో ఉన్న దిక్కులన్నింటినీ చూసినప్పుడు మనకి ఎవరు కనపడాలి? యెషయా గ్రంథం 46:4 అంటాడండి, 45:6 అంటాడు, తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలుసుకున్నట్లు అన్నాడు. అంటే ఆయనే మనకు అన్ని ఇవన్నీ చేసింది ఎవరండి? ఆయనే చేస్తున్నాడు. భూమి మీద నలుదిక్కులను స్థాపించిన వాడు ఎవడన్నాడు? మనుషులందరూ భూదిగంత నివాసులందరూ ఆయన వైపు తిరిగి అండి ఆయన సన్నిధికి వచ్చిందిరట. వాళ్ళందరూ ఆయన వైపు విశ్వసిస్తే ఎవరు కూడా సిగ్గుపడరు. దేవుడు దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపగా మొర వింటాడు. నిజంగా ఇవన్నీ గుర్తెరిగిన ఏం చేసిన దేవా, ఇదిగా నా మనసు నీ వైపే, నా ఆత్మ నీ వైపే, నా జీవితం నీ వైపు పెట్టుకుని చెప్పి అది వైపు పెట్టాను. నిజంగా ఎప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఏ దిక్కు వెళ్ళిపోతారండి కష్టం వస్తే? అంటే కొందరేమో హైదరాబాద్లో ఉంటారు, కొందరేమో ఇటువైపు ఉంటారు అండి, పశ్చిమ బెంగాల్, కలకత్తా, అంటే తూర్పు వైపు వస్తుంది పశ్చిమ బెంగాల్. అదే అనుకోండి తూర్పు ఆపోజిట్ పడము కదా, అటు సైడ్ పోతారా? దక్షిణ వైపు వెళ్ళిపోతారా? లేకపోతే ఉత్తరం వైపు వెళ్తాం? మనం ఏ దిక్కు వైపు వెళ్తాం? అటువైపు వెళ్తాం. ఎక్కడికి వెళ్ళదు, నువ్వు ఉన్న చోటనే ప్రార్థించు, నువ్వు ఉన్న చోటనే ఆయన వైపు తిరుగు, నమ్మకం పెట్టు. నిన్ను పుట్టించేంత చేసిన దేవుడు నీ మిగిలిన జీవితాన్ని కూడా ఏం చేస్తాడు, ఆనందంగా మలచగలడు. నేను ఆనందంగా మలచడానికి ప్రకృతిలో మనుషులందరికీ ఆనందంగా మలచిన ప్రకృతిలో అనేకమైన వసతులు ఇచ్చిన దేవుడు. ఆ వసతులను వాడుకున్న మనుషులు ప్రేరేపించి నీకు సహాయం లభించేలాగా చేస్తాడు. ఎవరైతే నిన్ను తృణీకరించడో వాడి చేత కూడా నీకు ఆయన బోధులు పెట్టించగలడు. ఆయన టాలెంట్. దేవుడు టాలెంట్ చిన్న చేయకండి. దేవుడు ఏ దిక్కు లేనోడు దేవుడు దిక్కు అనుకుంటారు, కానీ ఎవడైతే మనల్ని కాదంటారో వాడి చేత భోజనం పెడతారు. నీ శత్రువులు ఎదురు నేను ఏం చేస్తున్నాడు, నీకు భోజనము సిద్ధపరచగలడు. కాబట్టి మనుషుల వైపు కాదు, ఈ భూమి మీద దిక్కులు స్థాపించిన దేవుడి వైపు చూడండి. మనం ఆశ్రయించవలసింది, మనం శరణించవలసింది నీ కష్ట సమయాల్లో, నీ వేదన సమయాల్లో, నీ దుఃఖ సమయాల్లో, నువ్వు నిరాశ నిస్పృహలో, నీ ఒంటరితనంలో, నీ వేదనలో, నీ ఆవేదనలో ఎవరైపు ఉందామని ఎవరిని చూడకండి, మనుషుల వైపు చూడకండి, దేవుడి వైపు చూడండి. ఖచ్చితంగా సహాయము ఏ దిక్కు నుండి వస్తుందో నువ్వు చూస్తావు, కానీ పైనుండి నీకు సహాయం తప్పగా డెఫినెట్గా. దేవుడు అంటాడండి, ఇదిగో నేను నీకు చెప్పినవన్నీ కూడా చేసి నువ్వు నన్ను శోధిస్తే ఆకాశపు వాక్యంలో ఎక్కువ. అంటే ఆ దిక్కు ఓపెన్ చేసాడు అనుకోండి, ఇంకా వర్షం ఎలాగైతే కురుస్తుందో దేవుళ్ళు అలాగే కురిస్తే నీకు కావాల్సిన అవసరాలు, నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవసరాలన్నీ కూడా అలాగే తీర్చబడతాయి సమృద్ధిగా. దేవుని వైపు తిరిగి మన ఆత్మను పెట్టుకున్నాం అనుకోండి, ఆయన కనుక మనం బ్లెస్ చేయడం మొదలు పెట్టాడు అనుకోండి, నాన్ స్టాప్గా మన మీద ఏమవుతుంది, బ్లెస్సింగ్స్ రెయిన్ అనేది పడుతుందా లేదా? షవరింగ్ అంటే దాని అంటేనా, దాన్ని ఏమంటారండి, అది చినుకులు ఎలాగైతే పైనుంచి పడుతుంటాయో, షవర్ దగ్గరికి వెళ్ళి మనం ఆన్ చేయగానే ఎలా పైనుంచి పడుతుంటాయి, ఆ రీతిగానే దేవుని బ్లెస్సింగ్స్ కూడా ఆయన మార్గం నుండి పరలోకం నుండి ఏం చేస్తాయండి, ఆయన వైపు తిరిగితే అలాగే వస్తాయి. మొదటి మాత్రం కొంత కష్టం, కొంత వేదన, కొంత దుఃఖం మాత్రం ఉంటుంది. మరి అన్నీ ఊరకనిచ్చే దాని వాల్యూ తెలియదు కదండి. అందుకని ఇవన్నీ చూసిన తర్వాత దేవుడు ఏం చేస్తాడండి, ఇస్తాడు. అంటే ముందు పిల్లోడికి తీసుకొచ్చాడికి బంగారం ఇచ్చి అనుకోండి, ఆడికి ఏం తెలుస్తుంది, నోట్లో పెట్టుకుంటాం, లేదా కాలు కింద దొరుకుతాడు, లేదా దాని మీద చుచ్చు కూడా పోయేచ్చు. అదే వాల్యూ తెలిసింది అప్పుడు ఏం చేస్తాడు, జాగ్రత్త ఇచ్చదా లేదా? మనకు కూడా ఏదైనా ఇచ్చేటప్పుడు దేవుడు ఏం చేస్తుంటాడండి,
దాని వాల్యూ తెలుసుకునేంత వరకు ఇవన్నీ ఉంటే తర్వాత నువ్వు ఆయన వైపు తిరిగినప్పుడు నువ్వు దాని వాల్యూ గ్రహించినప్పుడు దేవుడు ఏం చేస్తుంది నీకు దాన్ని ఇస్తాడు. సో కనుక దిక్కు ఉన్నవాడైనా దిక్కు లేని వాడికైనా ఎవరికైనా దిక్కు ఎవరండి? ఈ భూమి మీద మనుషులు కాదు, ఎవడు మనకు ఆశ్రయం కాదు. మన దిశ మార్చేది, మన గతి మార్చేది ఎవరండి? దేవుడే. కనుక మన దిక్కు దిశలన్నీ మార్చే దేవుని వైపు తిరుగుదాం, మన జీవితాన్ని ఆనందంగా మార్చుకుందాం. నీ వేదన బాధలు వచ్చినప్పుడు ఎవరి వైపు చూద్దాం? నువ్వు అపజయం వచ్చినప్పుడు, వాటమి వచ్చినప్పుడు, మీరు అనుకున్నది జరగలేనప్పుడు, మీరు చేసే ప్రతి ప్రయత్నాల్లో కూడా మీరు విసుగు చెందకుండా, మీరు ఎదిరించే ప్రతి పరీక్షలో మీరు ఓటమి పాలైనప్పుడు నిరాశ పడక ఎవరైపు చూడాలి? దేని వైపు మనం మనసు పెట్టుకోవాలండి? దేని వైపు పెట్టాలి? మనం చాలామంది అప్పులు ఉండొచ్చండి, పాపం చాలా ఊపిరి సరఫరాలంత అప్పులు ఉంటాయి. ఊపిరి సరఫరా భయంకర రోగం కూడా ఉంటుంది. ఊపిరి సరఫరాలంత ప్రెషర్స్, ఒత్తిళ్ళు కూడా ఉంటాయండి రకరకాల. పని ఒత్తిడిని, లేకపోతే కుటుంబ సభ్యులు ఒత్తిడిని, ఏది ఉన్నప్పుడు కూడా ఎందుకు ఈ జీవితం అయిపోయింది అనుకుంటాం. ఏమీ కాదు. ఇప్పుడు అటువంటి సమయంలో మనం ఎటువైపు చూడాలండి? చెప్పండి అమ్మా, ఎటువైపు చూడాలి మనం? చూస్తారా? పైగా చూస్తారా, కిందగా చూస్తారా? దిక్కులు అంటే నేల చూపులు చూస్తాం మనం. నేల చూపులు చూడకండి, నలుదిక్కులు చూడకండి, నింగ వైపు చూడండి. ఆకాశంలో ఎవరున్నారు? ఆకాశమునికి ఎక్కిపోతే అక్కడ ఎవరున్నారండి? అంటే ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతం మీద మహా తేజస్సులో అమరత్వం గలవాడే ఉన్నాడండి. ఎవరు? సమీపింపరాని తేజస్సు ఉన్నాడు దేవుడు, ఆయన పక్కన. కనుక తూర్పు, ఉత్తరం, దక్షిణ, పడమర కాదు, పై వైపే మనసు. మనం కిందటి వారం కాదు కాబట్టి మన పై వారం పైన వైపు చూసుకోవాలి. అందుకని యేసుప్రభువు కూడా తన ఆత్మని ఇటువైపు చేసిన తండ్రి, ఇదిగో నీ ఏమన్నాడండి? నీ చేతికి నీ ఆత్మని అప్పగించుకొనిచున్నాను, నీ దిక్కుకు చూసి నా ఆత్మను అప్పగించుకొనిచున్నానని దావీదు అన్నాడు. కనుక మన ఆత్మను అప్పగించుకోవాల్సింది ఎటువైపు? స్టెఫన్ గారు కూడా అండి ఆయన చనిపోయే సమయంలో ఎటువైపు చూసాడండి? తూర్పు వైపు చూసాడా, పడమర వైపు చూసాడా, దక్షిణ వైపు చూసాడా, ఉత్తర వైపు చూసాడా? ఆకాశమున దేవుని కుడిపార్శ్వన క్రీస్తు నిలిచినట్టు చూచాడట. ఎవరు? నీ కష్టం వస్తే ముందు చూడవలసింది అటువైపే చూడాలి. మనుషుల వైపు అయితే అస్సలు చూడ. వాళ్ళ వైపు చూస్తే మాత్రం నేను వదిలేస్తాను, నువ్వు బాధపడతావు. వాళ్ళ వల్ల ఇంకా వైఫల్యం చేస్తావు, వాళ్ళ వల్ల ఇంకా నీకు కష్టమే, వాళ్ళ వల్ల ఇంకా నీకు నష్టమే. కానీ నీ కష్ట నష్టాలు తొలగించి దేవుని వైపు చూస్తే మాత్రం, దేవునికి ఇష్టంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా నీ జీవితాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటే చాలా సంతోషంగా, ఆనందంగా మార్చగలడు. సో పక్షులకి జీవకోటికి అర్థమైపోయిందండి. అందుకనే ప్రపంచంలో ఏ దిక్కుకి వెళ్ళినా అంటే అది ఎటువైపు వెళ్ళినా అంటే దాని ఆహారం కోసం ఎటువైపు చూస్తాడట ఆశగా దేవుడు. కనీస జ్ఞానం లేని పక్షులకి అర్థమైన జ్ఞానం మనిషికి అర్థమైతే భూమి మీద నలుదిక్కులు స్థాపించిన వాడి వైపు చూస్తే నీ జీవితం కూడా ఆనందంగా గడుస్తుంది. మన దిశ మార్చేది, మన గతి మార్చేది, మన స్థితి మార్చేది, మనలో ఉన్న స్థితికి చేర్చేది ఆయనవే. కాబట్టి ఆయన వైపు నీ మనసు పెట్టుకోండి, ఆయన వైపు మీ దృష్టి సారించండి. మీరు ఏం చేసినా సరే ఆయన చెప్పింది చేయండి. మీకు కలిగింది అనుకోండి, ఆయన చెప్పినట్టు చేయండి. మీకు కలగలేదు అనుకోండి, ఆయన వైపు చూడండి. ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు? సాయం చేస్తాడు. నీకు కలిగినప్పుడు ఆయన వైపు కాకుండా లోకం వైపు చూసాం అనుకోండి, నీకు ఉన్నది కూడా ఏమవుద్ది? ఆశీర్వాదం కాస్త శాపంగా మారిపోతుంది. నీ దేవుని కాస్త ఏమవుద్దండి? నీ కీడుగా మారు. అలా కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన ఆలోచనలు, మన మనస్సు అంటే మన జీవితం A to Z ఈ లోకంలో నుండి మనకు ఆధారమై ఉన్నవాడు, మన జీవానికి ఆధారభూతుడైన దేవుడు ఆయన ఎరిగి అనుక్షణం ఆయన వైపు మనం మనసు పెట్టుకుందాం. అలా పెట్టుకున్నప్పుడు ఈ భూమి మీద నీకు ఏది వచ్చేసే దాని మీద అది మనసు పెట్టుకోవాలి. అందుకని మనసు ఎక్కడ ఫిక్స్ అయిపోయింది? మీరు పైన ఉన్న వాటినే వెతకండి. అక్కడ ఎవరున్నారు? దేవుడు కుడిపార్శ్వ ముందు క్రీస్తున్నారు. పైన ఉన్న వాటిని వెతికేవాడికి ఈ లోకంలో ఏది కూడా తక్కువైనా తక్కువ కాకపోయినా బాధపడ్డో దిగించాను ఉందని గెంతులేడు, ఆనందంగా వెళ్తుంది. ఎందుకంటే దేవుడి వైపు చూసిన వాడు జీవితం అన్నమాట. సో చాలా మంది కష్ట నష్టాలు ఉన్నప్పుడు దేవుడి వైపు తిరిగి చూసిన తర్వాత, దేవుడు సహాయం లభించిన తర్వాత అందరూ అనుకున్నారు ఏ దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అనుకుంటారు. సో అది కష్టాల్లో నుంచి వాళ్ళు అనుభవపూర్వకంగా తెలుసుకుని చెప్పిన మాట. ఈరోజు మనం కూడా అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే, ప్రపంచం నలుదిక్కులు స్థాపించినోడు ప్రపంచానికి తానే ఒక దిక్కు అని చెప్పి చెప్పడానికే ఈ దిక్కులు పెట్టాడని. దిక్కు అంటే ఆశ్రయం అని, శరణు చొచ్చడం అని, ఆధారపడడం అని.
అంటే మన గతిని మార్చేది. గతి అంటే ప్రయాణం. మనం ఉన్న ఒక చోటు నుంచి మరో చోటుకి వెళ్తానే ఏమంటారండి? గతించడం అంటే ఏంటండి? ఉన్నది కోల్పోవడం కదా. అంటే మన గతిని మార్చేది ఆయనని నెరిగి, ఆయన తిరుగుదని చెప్పే దేవుడు ప్రపంచం నలుదిక్కులు పెట్టాడు. కానీ భూమి మీద చూస్తున్నారు కానీ, ఈ ప్రకృతి వైపు చూస్తున్నారు కానీ ప్రకృతికి పైన ఉన్న ప్రభు వైపు మాత్రం ఎవరు కూడా చూడండి. మీరు చూస్తే మీ జీవితాలు ఖచ్చితంగా చెప్పగలను ప్రభువు వలన నిత్య సంతోషానికి, నిత్య ఆనందానికి అయితే మరి మీరందరూ పాత్రలు అవుతారు. లేదు మనుషులకు తిరిగి చూసారా, కొద్ది రోజులు బాగుంటుంది, ఆయన సమయం వచ్చినప్పుడు వాళ్ళందరూ మిమ్మల్ని నిత్య వేదనకి, నిత్య నరకానికి కూడా ఏం చేస్తారండి? నడిపిస్తారు. సో కనుక మనుషులు మనకి దిక్కుగా చేసుకోవాలి. వీళ్ళకి సరైన స్థితిగతుల్లో మనకి దిక్కుగా ఎవరు చేసుకోవాలి? ఎవరికైనా సరే, దిక్కున్నవాడికైనా దిక్కు లేని వాడికైనా, ప్రతి వారికి 10 మంది ఉన్న మనుషుల్లో ఉన్నవాడికైనా, ఒంటరిగా ఉన్నవాడికైనా, ఏ బాధలు లేనివాడికైనా, ఏ బాధలు ఉన్నవాడికైనా ఎవరి దిక్కు అయ్యేవాళ్ళు ఇప్పుడు? అప్పుడే మన జీవితాలు ఆనందంగా, సంతోషంగా ఉంటాయి. ఇహమందును, ఈ జీవితం చాలించిన తర్వాత దేవుడు ఎందుకు కూడా. ఓకేనా? ప్రార్థన చేసుకుందామా? మరి ఎవరికి ప్రార్థన